లేట్ మ్యారేజెస్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఈ మధ్యన ఎక్కువ కాజ్ అవుతుంది. సో లైఫ్లో సెటిల్ అవ్వాలనైనా లేదంటే ఇండిపెండెన్స్. సో లేట్ మ్యారేజెస్. సో లేట్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్? అంటే విచ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ డూ యూ కాల్ ఇట్ యాజ్ లేట్? ఏజ్ ఎట్ మ్యారేజ్ ఈజ్ అ వెరీ పర్సనల్ చాయిస్. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, దట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. బట్ ఇది ఒక అవేర్నెస్. ఏజ్ హ్యాస్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ఫర్టిలిటీ. ఏజ్ పెరుగుతూ ఉంటే ఎగ్ నంబర్ లేడీస్ లైఫ్లో ఫిక్స్డ్ ఉంటుంది. సో నెల పీరియడ్ వచ్చి ఎగ్ డెవలప్మెంట్ అయ్యి రిలీజ్ అయినప్పుడు ఆ నంబర్ అయితే తగ్గుతూ ఉంటుంది. సో దేర్ ఈస్ నో స్టాప్ గ్యాప్ ఫర్ దాట్. యూ కెనాట్ కంట్రోల్ దాట్. సో అందుకే ఇఫ్ దేర్ ఈస్ నో పర్టికులర్ ఏజ్ టు గెట్ మ్యారీడ్, మీరు పెళ్ళి చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ యూ వాంట్ టు డిలే ప్రెగ్నెన్సీ, ఇప్పుడు మీకు ఏదైనా సర్కమ్స్టెన్సెస్ వల్ల ప్రెగ్నెన్సీ ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు అండ్ యూఆర్ నాట్ ష్యూర్, మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలని మీకు ష్యూరిటీ లేదనుకోండి, అప్పుడు నా పర్సనల్ సజెషన్ ఏంటి అయితే ప్లీజ్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఫ్రీజ్ యువర్ ఫర్టిలిటీ. ఓకే. సో మీకు ఎప్పుడు సర్కమ్స్టాన్సెస్ ఫేవరబుల్ ఉంటుంది అప్పుడు యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఫర్ ఫ్రీజింగ్ యువర్ ఎగ్స్ దెర్ ఆర్ మెనీ న్యూ టెక్నిక్స్ నౌ. IVF, ART టెక్నిక్స్ అని చాలా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దాట్ మీరు ఎగ్ ఫ్రీజింగ్ చేసి వెన్ ఎవర్ యూ డిజైర్ యువర్ ప్రెగ్నెన్సీ యూ కెన్ ప్లాన్ ఇట్.